అనుకున్నా నేను అనుకున్నా మళ్ళీ వస్తుంది ఇది కరోనాను. రాత్రే కలవడ్డది నాకు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? రోజు రోజుకు చిన్నపిల్లగాని అవుతున్నావా? పేపర్ చదివేటప్పుడు శానిటైజర్ రుద్దుకోవాలని తెలియదా? తేలు పట్టు. ఆ న్యూస్ పేపర్ కూడా ఇక్కడ తీసుకో, చదువుకో. ఇప్పుడు సరిత నా చేతులకు శానిటైజర్ కొట్టావు. సరే, వెరీ గుడ్. న్యూస్ పేపర్ ఎందుకు కొట్టావు? స్ప్రే. ఇప్పుడు చూడు ఎంత పక్క పడ్డది. మనకు అసలు కరోనా రావద్దంటే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. శానిటైజర్ వండుతున్నావు కదా, అయితే దాంట్లో వేసినాం అనుకో మన కడుపులో ఉన్న క్రిములు అన్ని చచ్చిపోతాయి. మనకు అసలు కరోనా రాదు. ఇంకా ఏ సమయ దాంట్లో డేటాయిల్ అయ్యి, ఫినాయిల్ అయ్యి, లైజాయిల్ అయ్యి అన్నీ వేయాల. అప్పుడు క్రిములు కాదు సామ్య, మనమే పోతాం పైకి. అవి మనం లాస్ట్ టైం కొంచెం కరోనా ఎలగొట్టడానికి ఏం చేసినాం? ప్లేట్లు వాళ్ళ కొట్టాం, గుర్తుందా? ఇట్లా దాన్న ఈసారి నేను కొంచెం టెక్నిక్ గా ఆలోచించిన. ఏం తెలుసా, మనం ఈసారి బకెట్లు వలగొడదు. ఇట్లా బకెట్లు పొలగొడదు, మొత్తం కరోనా ఎగిరిపోతుంది. బకెట్లు ఉన్నాయి, వలిగిపోతాయి. అబ్బా, ఏం లొల్లి పెట్టినవరా లడ్డుగా మా ఇంటికాడ. ఓ కరోనా వస్తున్నాడు ఇంటికో. ఆంటీ, చిన్న పిల్లలకి కరోనా రాదు, అర్థమవుతుందా మీకు? ఆ నెత్తికి షెడ్ ఏందిరా? ఇది షీల్డ్ లాగా అనమాట. నాకేం కాకుండా ఇంకే చచ్చిపోయిన వారా లడ్డుగా ఫ్రీ ఫైర్ లా. అవునా, చచ్చిపోయినా. నీకెంటే తెలుసు? నేనే వైఫై బంద్ చేసిన. ఆ కరోనా నన్ను చంపకముందే నువ్వు నన్ను చంపేస్తావు అనమాట. లేకపోతే మా ఇంటి ముంగడ వచ్చి కూర్చొని వైఫై వాడుతున్నాడు. చెప్తా నీ పని తర్వాత చెప్తా. కొట్టోడా పో ప్లీజ్. ఫ్రీ ఫైర్ ఆడుకుంటా ప్లీజ్. అదే